లాస్ట్ వీడియోలో ఏంటంటే మనము ఐసెట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం ఒక మంచి బుక్ని సజెస్ట్ చేయమని చెప్పేసి చాలామంది అడిగారు. సో దానిపైన ఏంటంటే ఒక వీడియో అనేది కూడా మేమేంటంటే చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియోలో కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, సార్ విజేత కాంపిటీషన్స్ యొక్క బుక్ కూడా రివ్యూ అనేది చేయండి. సార్ విజేత కాంపిటీషన్స్ యొక్క బుక్ అనేది ఎలా ఉంది, పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయలేమా అని చెప్పేసి చాలా క్వైరీస్ అయితే వచ్చాయి. సో దానికోసం మేము ఏం చేసామంటే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి విజేత కాంపిటీషన్కి సంబంధించిన బుక్ ఏదైతే ఉందో దాని యొక్క రివ్యూ అనేది ఇవ్వబోతున్నాం. అండ్ దాంతోపాటు ఇంకొక అడిషనల్ బుక్ యొక్క రివ్యూ కూడా మేము ఏంటంటే ఇవ్వబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఫస్ట్ బుక్ దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇది అమెజాన్లో కనిపిస్తుంది. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో ఐసెట్ MBA MCA మోడల్ పేపర్స్. ఓకేనా. సో ఈ బుక్ యొక్క ప్రైస్ అనేది 429 ఉంది. బట్ ఏంటంటే ఇది కొంచెం ఇంక్రీజ్డ్ ప్రైస్. ఇది సమ్వేర్ అరౌండ్ 400కి కొంచెం తక్కువే. ఓకేనా. 400 కంటే తక్కువకే ఈ బుక్ అనేది వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ఎప్పుడైతే నేను వీడియో చేస్తున్నానో ఇప్పుడు అమెజాన్లో రేట్ అనేది ఇది చూపిస్తుంది, కానీ ఇది 429 కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బుక్ అనేది మనం ఈ బుక్ గురించి డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా. ఫస్ట్ బుక్ దిస్. నెక్స్ట్ సెకండ్ బుక్ అనేది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఐసెట్ MBA MCA ఇంటిగ్రేటెడ్ కామన్ టెస్ట్. ఓకేనా. ఇది కూడా విజేత కాంపిటీషన్సే. ఇది రెండు కూడా విజేత కాంపిటీషన్సే. ఇది సో సెకండ్ బుక్ వచ్చేసరికి మనకు ఓకేనా, బుక్ నెంబర్ 2 వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అవునా, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. నేను కూడా ఏంటంటే కొంచెం హెసిటేట్ చేశాను. ఇంత కాస్ట్ పెట్టి ఒక స్టూడెంట్స్ బుక్ అనేది పర్చేస్ చేయగలరా అంటే 589 అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. సో 589 ఒక బుక్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్. సో ఏముంటుంది ఈ బుక్లో అని చెప్పేసి ఇక్కడ కనుక మీరు చూస్తే నేను ఇది అదే పనిగా ఆర్డర్ చేసి తెప్పించాను. ఓకేనా, ఆర్డర్ చేసి తెప్పించాను. సో ఇన్ఫ్యాక్ట్ ఈ బుక్ అనేది నా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను. అండ్ ద లాస్ట్ బుక్, థర్డ్ బుక్ అనేది ఏంటి అంటే, నేను ఆఫ్లైన్లో వెళ్ళి పర్చేస్ చేశాను. ఓకేనా, ఒక బుక్ ఏం చేశానంటే ఆఫ్లైన్లో వెళ్ళి పర్చేస్ చేశాను. సో ఏంటి ఆ బుక్ అంటే, ఇది ఐసెట్ MBA MCA ఆదిత్య పబ్లికేషన్స్. ఓకేనా, ఏంటిది ఆదిత్య పబ్లికేషన్. సో ఒక్కొక్క బుక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ నెంబర్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, బుక్ నెంబర్ 1. సో బుక్ నెంబర్ 1 కనుక చూస్తే, ఓకేనా, బుక్ నెంబర్ 1 కనుక చూస్తే ఇందులో ఇండెక్స్ పేజ్ కనుక మనం ఓపెన్ చేస్తే, ఇండెక్స్ పేజ్లో కనుక ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా, లేదా బుక్ యొక్క పేపర్ పైన చూస్తే, అంటే పేపర్ అట్ట ఉంటుంది కదా, సో దానిపైన కనుక మనం చూస్తే ఇక్కడ మనకేంటంటే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటు ఇక్కడ ఎక్కడైనా మెన్షన్ చేశారా, ఇక్కడ మోడల్ పేపర్స్, రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెసిఫిక్గా మోడల్ పేపర్స్ చెప్పారు. మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. కరెక్ట్గానే మోడల్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక పాయింట్ కనుక మీరు గమనిస్తే, ఇక్కడ ప్రీవియస్ పేపర్స్లో కనుక చూస్తే, ప్రీవియస్ పేపర్స్లో మీరు జాగ్రత్తగా కనుక చూస్తే 2022 వరకే ఉంది. 2022 వరకే ఉంది. 2023 అనేది లేదు. 2023 అనేది లేదు. సో నేను కూడా ఏంటంటే బుక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే, ఓకేనా, మనకేంటంటే ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ చూడండి 2022 పేపర్స్ అనేవి మనకు లాస్ట్లో ఉన్నాయి, బుక్ యొక్క లాస్ట్లో ఉన్నాయి. ఫస్ట్ మనకు 2021 పేపర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి మనకేంటంటే 21 అంటే 2001 వరకు పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా, 2000 వరకు పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో నన్ను అడిగితే ఇంత దూరం వరకు, అంటే 2001 వరకు పేపర్స్ ఇవ్వడం అనేది అన్నెసెసరీ అన్నమాట. ఓన్లీ మనం కనుక చూస్తే 2023, 2022, 2021, 2020 ఈ 4 సంవత్సరాల పేపర్స్ కనుక కరెక్ట్గా ఇచ్చి ఉంటే అది ఎక్సలెంట్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత లాస్ట్, అంటే ఇంత వెనక్కి వరకు ఏంటంటే ఎవరు చదవరు కూడా. సో నో యూస్. బట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. ఏంటది అంటే, ఇక్కడ మనకు 7 మోడల్ పేపర్స్ అనేవి వస్తున్నాయి. టోటల్గా ఎన్ని మోడల్ పేపర్స్ వస్తున్నాయి? 7 మోడల్ పేపర్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, ఆ మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను అనేది బుక్ ఓపెన్ చేశాను. బుక్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్లాగ్ అనిపించింది. ఓకేనా, ఒక ఫస్ట్ ఫ్లాగ్ అనిపించింది. ఏంటది అంటే, క్వశ్చన్స్కి, అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి ఆన్సర్స్ ఉన్నాయి కానీ సొల్యూషన్స్ అనేవి లేవు. ఏంటి, సొల్యూషన్స్ అనేవి ఎక్కడ కూడా లేదు. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్, అంతే, క్వశ్చన్కి ఆన్సర్, సొల్యూషన్స్ అనేవి లేవు ఈ బుక్లో. ఇది నాకు చాలా పెద్ద ఫ్లాగా అనిపించింది. ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే ఉండడం, సొల్యూషన్స్ కనుక ఉంటే చాలా బాగా ఉండేది. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, 2022 పేపరే ఉంది, 2023 పేపర్ లేదు. ఓకేనా, 2022 వరకే ఉంది. అంటే రీసెంట్గా ఏదైతే 2023 పేపర్ జరిగిందో ఆ పేపర్ అనేది ఇక్కడ లేదు. సో ఇది కూడా ఒక ఫ్లా. నెక్స్ట్
నెక్స్ట్ కనుక చూస్తే మనం అంతే. సో ఇది ఈ బుక్లో ఉండేది అంతే. ఓకేనా. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి ఈ బుక్ పైన నా ఒపీనియన్ ఏంటి, ఇది నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా. అన్ని బుక్స్ మనం చూసిన తర్వాత కంపేర్ చేసిన తర్వాత నేను ఈ బుక్ యొక్క ఒపీనియన్ అనేది లాస్ట్లో చెప్తాను. ఓకేనా. సో ఇది ఈ బుక్ యొక్క డీటెయిల్స్. క్లియరా. నెక్స్ట్ ఇక మనం సెకండ్ బుక్ నెంబర్ 2కి వద్దాం. బుక్ నెంబర్ 2 ఇస్ ద కాస్ట్లీయెస్ట్ బుక్. ఓకేనా. 589 రూపీస్ పడింది నాకు. మేబీ ఆఫ్లైన్లో తక్కువగా ఉండొచ్చు, తక్కువగా దొరకచ్చు, బట్ చెప్పలేం. ఓకేనా. నాకు తెలిసి తక్కువగా దొరుకుతుంది, ఎందుకంటే 600 కదా. 600కి అప్రాక్సిమేట్లీ మనం కనుక చూస్తే బయట ఆఫ్లైన్ వెండర్స్ ఏం చేస్తున్నారంటే అప్రాక్సిమేట్లీ 25 to 30% అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ కనుక చూస్తే 6 7 42, అంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు 30% కనుక డిస్కౌంట్ ఇస్తే ఇది మనకు 420 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఇఫ్ పాసిబుల్. ఓకేనా. ఒకవేళ బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటే 420 లేదా 450 లోపలే వచ్చేస్తుంది. సో 450 ఈజ్ అ రీజనబుల్ ప్రైస్, దీనికి మనం పెట్టచ్చు. కానీ 580 590 అంటే కొంచెం, ఓకేనా, కొంచెం రేట్ అనేది ఎక్కువే చెప్పొచ్చు. చూద్దాం బుక్లో ఏముంది ఏంటి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడొక్కడే చెప్పారు వీళ్ళు 29 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మా బుక్సే చదివి క్వాలిఫై అవుతారు. సో కరెక్టా కాదా అనేది చూద్దాం. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుక్ కనుక ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ కనిపించింది ఐసెట్ 2022 పేపర్ మాత్రమే ఉంది అనుకున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి 2022 ఉంది, కానీ లాస్ట్లో కనుక చూస్తే ఇక్కడ కనుక చూస్తే 2023 పేపర్ కూడా అవైలబుల్ ఉంది. అవునా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ దానితో పాటు ఇది ఇంత ప్రైస్ అనేది ఎందుకు ఉంది అంటే ఇక్కడ మనకేం చేస్తారంటే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ వాటికి ఎక్స్ప్లెనేషన్స్తో పాటు, ఓకేనా, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అలా మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా స్టూడెంట్సే ఉన్నారు. ఓకేనా. నా స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఈరోజు టాపిక్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ అయిపోయింది. నేనేం చెప్తాను, ప్రాక్టీస్ చేయమని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా వాళ్ళకి కనుక ఇలా డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చోట అవైలబుల్ ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ బుక్ తీసి ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ పేజ్ నెంబర్ 324లో మనకేంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది నాకేంటంటే బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ కానీ, ఓకేనా, అండ్ దాంతోపాటు వాటి యొక్క సొల్యూషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓకేనా. దానికోసం దీనికి నేను చెప్పొచ్చు అంటే 580 కూడా పెట్టచ్చు. ఓకేనా. ఏదైతే 580 రూపీస్ ఉందో ఆ 580 రూపీస్ అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఎందుకు, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్, ఒకవేళ మీరు నార్మల్గా ఈ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ బుక్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇది చాలా బాగుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ, ఇందులో సెట్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ టెస్ట్, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దీని తర్వాత డేటా సఫిషియన్సీ అన్నీ ఉన్నాయి. సో అన్నిటిపైన క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. క్లియరా. నెక్స్ట్ కనుక చూస్తే సో ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, ఏ విధంగా ఉంటాయి చూడండి. నేను టాపిక్ తీసాను, అనాలజీ అనే టాపిక్ తీసాను. సో అనాలజీ యొక్క టాపిక్లో కనుక చూస్తే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ తర్వాత మనకి ఏమున్నాయంటే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ తర్వాత ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఎక్సర్సైజెస్కి మనకి ఏంటంటే ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాటి యొక్క సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. ఎక్సర్సైజ్కి ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ రెండు కూడా ఉన్నాయి. సో ఇది చాలా మంచి పాయింట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే, అండ్ ఇక్కడ నాకు ఒక పాయింట్ అనేది నెగిటివ్గా అనిపించింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆన్సర్స్ ఉన్నాయి కానీ సొల్యూషన్స్ అనేవి లేవు. సొల్యూషన్స్ అనేవి లేవు. సో మ్యాక్సిమం ఏంటంటే సొల్యూషన్స్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వడం స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా చాలా బాగా. సో దానివల్ల ఆల్టర్నేటివ్గా ఏం చేస్తారంటే ఎవరైతే పబ్లికేషన్స్ వాళ్ళు ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తుంటే లేదా ఈ ఏదైతే పాయింట్ అనేది ఉందో అది రీచ్ అయితే చాలా మంచిది. సో మీరేం చేస్తారంటే లాస్ట్ 3 లేదా 4 మ్యాక్సిమం 5, ఓకేనా, 4 to 5 ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవ్వండి. కానీ దానికి ఏం చేస్తారంటే సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ 4 నుంచి 5 ఇయర్స్ పేపర్స్ చాలు, మోర్ దెన్ సఫిషియంట్. అది దానికంటే ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ పేపర్స్ అవసరం లేదు. ఓకేనా, అవసరం లేదు. ఊరికే బుక్ యొక్క లెంత్ అనేది పెంచడమే తప్ప దాన్ని ఎవరు ప్రాక్టీస్ చేయరు. ఓకేనా. ఈ పాయింట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఆల్రెడీ చెప్పాను 2023 పేపర్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ఎక్కడుంది, లాస్ట్లో ఉంది. అండ్ దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి ఆ 2023 పేపర్కి. చూద్దాం.
సో 2023 పేపర్కి కూడా ఇక్కడ మనకేంటంటే సొల్యూషన్స్ అనేవి లేవు, అవునా? ఇక్కడ ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి, సొల్యూషన్స్ అనేవి లేవు. సో సొల్యూషన్స్ కనుక ఉంటే చాలా బాగా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుందో, సో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటు వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది మంచి బుక్, ఇది క్లియర్. ఇది ఇక్కడతో కంప్లీట్. నెక్స్ట్ మన థర్డ్ బుక్ నెంబర్ 3. సో బుక్ నెంబర్ 3 అనేది కూడా బుక్ నెంబర్ 2కి ఈక్వల్గానే ఉంది. బుక్ నెంబర్ 3, బుక్ నెంబర్ 2 ఇవి రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో బుక్ నెంబర్ 3 అనేది ఆదిత్య పబ్లికేషన్స్ వాళ్ళది. బుక్ నెంబర్ 2 వచ్చేసరికి ఎవరి బుక్ అది? విజేత పబ్లికేషన్. సో ఈ బుక్ నెంబర్ 3 అనేది నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేసాను. కావాలి నేను అక్కడికి వెళ్ళి చూసి ఈ బుక్ అనేది తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ కనుక ఓపెన్ చేస్తే నాకేంటంటే ఫస్ట్ కనిపించింది ఏంటి, 2022 పేపర్ మాత్రమే ఉంది. 2022 పేపర్ మాత్రమే ఉంది. 23 పేపర్ ఉందా లేదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, సో ఇక్కడ నా దగ్గర బుక్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇది ఫస్ట్ బుక్ నెంబర్ 1 ఇది, అవునా? బుక్ నెంబర్ 1, ఇది బుక్ నెంబర్ 2, ఓకేనా? ఇది మీకేంటి బుక్ నెంబర్ 2, క్లియర్. నా బుక్ నెంబర్ 3, బుక్ నెంబర్ 3 కూడా చూడండి. సో బుక్ నెంబర్ 3 యొక్క లెంత్ కూడా చాలా బాగుంది, ఓకేనా? చాలా ఎక్కువగా, చాలా హెవీగా కనిపిస్తుంది మనకు. సో ఇది బుక్ నెంబర్ 3. ఈ బుక్ నెంబర్ 3లో కనుక చూస్తే 2022 పేపర్ మాత్రమే ఉంది. కానీ వీళ్ళు దీంతో పాటు ఏం చేశారంటే అడిషనల్గా ఒక బుక్లెట్ అనేది ఇచ్చారు, ఓకేనా? ఇక్కడ ఏదైతే మీకు బుక్లెట్ కనిపిస్తుంది కదా, ఈ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్లెట్లో మనకేంటంటే 2023 పేపర్ కూడా ఉంది, ఓకేనా? సో 2023 పేపర్ కూడా ఉంది, ఓకే? సో చూద్దాం. సో ఇక్కడ 2022 పేపర్ ఉన్న అండ్ దాంతోపాటు ఇక్కడ కనుక చూస్తే, ఓకేనా, ఈ బుక్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి ఇందులో స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చారు. అంటే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఓకేనా, క్వశ్చన్స్ అనేది ఇచ్చారు, వాటికి ప్రాక్టీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మెంటల్ ఎబిలిటీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, డేట్ టైమ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా? నెక్స్ట్ చెప్పాను కదా, బుక్లెట్ అనేది ఇచ్చారు, 2023 పేపర్ అనేది అందులో ఉంది, ఓకే? కానీ ఇక్కడ మనకు సొల్యూషన్స్ ఉన్నాయా అంటే, ఓకేనా, ఈ బుక్లెట్లో మనకేంటంటే సొల్యూషన్స్ ఉన్నాయంటే ఎస్, ఈ బుక్లెట్లో మనకేంటంటే సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఈ బుక్లెట్లో ఏంటి మనకు సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సొల్యూషన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. 2023 ప్రీవియస్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనకేంటంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో దీనివల్ల మనకేంటంటే హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ ఇక కనుక చూస్తే ఇది మనకు రైట్ అంతే అండి. ఇవి ఈ రెండు బుక్స్ యొక్క డీటెయిల్స్ ఇవి. ఇందులో కనుక చూస్తే మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో ఏదైతే ఈ బుక్ నెంబర్ 3 ఉంది కదా, ఈ బుక్ నెంబర్ 3లో మనకి ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఒకసారి నేను ఏం చేస్తానంటే ఏదైతే 2022 పేపర్స్ ఉన్నాయి కదా, వాటికి సొల్యూషన్స్ ఇచ్చారంటే ఎస్, 2022 పేపర్కు కూడా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్కు కూడా, వాటికి కూడా ఏంటంటే సొల్యూషన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా? సో ఇక్కడ నా సజెషన్ ఇప్పుడు ఈ 3 బుక్స్లో నేను ఏ బుక్ అనేది సజెస్ట్ చేస్తాను, ఓకేనా, అది చూద్దాం. క్లియర్? సో ఈ బుక్ అనేది చాలా లావుగా ఉంది, ఓకేనా? సో క్వశ్చన్స్ కూడా బాగానే ఇచ్చారు ప్రాక్టీస్ కోసం అంతా కూడా. సో ఇప్పుడు ఈ 3 బుక్స్లో అవుట్ ఆఫ్ దిస్ 3 బుక్స్ నా సజెషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ నా దగ్గర ఏంటంటే 3 బుక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బుక్ అనేది నేను అంటే ఇది ఐసెట్ ఇది ఉంది కదా, ఆదిత్య పబ్లికేషన్స్ది. ఆదిత్య పబ్లికేషన్ బుక్ వచ్చేసరికి నేను సమ్వేర్ అరౌండ్ 360 ఆర్ 370కి కొన్నాను. లెటస్ సే 360 అనుకుందాం, 360 రూపీస్కి అనుకుందాం, ఓకేనా? 360 రూపీస్కి అనుకున్నాను. సో నా దగ్గర ఈ 3 బుక్స్ ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటి ఇప్పుడు? నా సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ సజెషన్ ఈజ్ బుక్ నెంబర్ 1 అనేది ఎవరు పర్చేస్ చేయాలి అంటే ఎవరికైతే మోడల్ పేపర్స్ కావాలో సార్ నేనేంటంటే మోడల్ పేపర్స్ని సాల్వ్ చేయాలి, ఓకేనా, నేనేంటంటే ఆల్రెడీ మొత్తం అనేది చదివేశాను, నేనేంటంటే ఓన్లీ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి అన్న వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు బుక్ నెంబర్ 1 తీసుకోండి. అలా కాదు సార్, నేనేంటంటే నాకు బేసిక్స్ కూడా రాదు, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇంతవరకు సాల్వ్ చేయలేదు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ నెంబర్ 1ని అవాయిడ్ అనేది చేయండి. సో బుక్ నెంబర్ 1 అనేది ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే అడ్వాన్స్డ్ లెవెల్ యొక్క ప్రిపరేషన్ అనేది ఉందో వాళ్ళు తీసుకోవాలి. నౌ కమింగ్ టు ద బుక్ నెంబర్ 2 అనేది కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఇది నేనేంటంటే అందరికీ సజెస్ట్ చేస్తాను ఈవెన్ దో ఇట్ ఈస్ కాస్ట్లీ. ఎందుకు? ఇక్కడ మనకేంటంటే అన్ని క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఏంటంటే అవైలబుల్ అనేది ఉంది. కొంచెం ఏంటంటే కాస్ట్లీ. సార్ నేనేంటంటే ఇంత కాస్ట్ అనేది పెట్టలేను, 580 రూపీస్ అనేది పెట్టలేను, చాలా ఎక్కువ సార్ ఇది కాస్ట్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా? అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్. ఎందుకు? నేను చెప్పాను మీకు, ఇక్కడ మనకేంటంటే
క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్తో పాటు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు 2023 పేపర్ కూడా అవైలబుల్ ఉంది. 2023 పేపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకేంటంటే మనకు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇక్కడ మనకు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇక్కడ మనకు లేనిది ఏంటి అంటే మనకు మోడల్ పేపర్స్ అనేవి లేవు. ఇక్కడ మనకేంటంటే మోడల్ పేపర్స్ అనేవి లేవు. నా సజెషన్ కూడా ఎప్పుడు కూడా నేను స్టూడెంట్స్ని ఏం చెప్తానంటే మీ యొక్క ఫోకస్ అనేది ఎప్పుడూ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పైనే ఉండాలి, కానీ మోడల్ పేపర్స్ పైన ఉండకూడదు. ఎందుకంటే మోడల్ పేపర్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రిపేర్ చేస్తారు. అది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎగ్జామ్ లాగే ఉంటుందా అని చెప్పలేం. కానీ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మోడల్ పేపర్స్కి మనం షిఫ్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంతవరకు సాల్వ్ చేయలేదు అంటే మోడల్ పేపర్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకేనా, దానివల్ల ఏమవుతారు, మీరు డీమోటివేట్ అయిపోతారు. ఓకేనా, సో ఇది మన టోటల్ కాన్సెప్ట్, ఈ బుక్స్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా, సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బుక్స్ ఉన్నాయి కదా, 3 బుక్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 బుక్స్ యొక్క లింక్స్ అనేవి, ఈ 3 బుక్స్ యొక్క లింక్స్ అండ్ దాంతోపాటు మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాం. ఆ బుక్స్ యొక్క లింక్స్ కూడా మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆ లింక్ని యూజ్ చేసి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు ఆ లింక్ని యూజ్ చేసి బుక్ అనేది పర్చేస్ చేస్తారో నాకు ఒక 10 రూపీసో 15 రూపీసో వస్తుంది. ఆ ఏదైతే అడిషనల్ అమౌంట్ అనేది వస్తుందో దాని నుంచి నేను ఏం చేయొచ్చు, ఇంకా అడిషనల్ బుక్స్ అనేవి పర్చేస్ చేసి మీకేంటంటే రివ్యూస్ అనేవి చేయవచ్చు. సో దానికోసం నేను చెప్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గానే పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, సో ఎలాగైనా చేయొచ్చు. బట్ లింక్స్ అయితే నేను మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, సో ఇది టోటల్గా మన 3 బుక్స్. ఓకేనా, సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇంకా మీకు ఎటువంటి బుక్స్ యొక్క రివ్యూస్ కావాలి అనేది కనుక నాకు చెప్తే నేను మీకు ఏంటంటే ఆ బుక్ యొక్క రివ్యూస్ అనేవి ఇవ్వడానికైతే ట్రై అనేది చేస్తాను. ఓకేనా, సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.